హాల్య యువకులకి, యువతులకి, విద్యార్థులకి, ప్రజలకి మేము ఈ నెల 24వ తారీఖున బుద్ధుడితో నా ప్రయాణం అనేటువంటి ఒక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశాము. బుద్ధుడితో నా ప్రయాణము ఇప్పుడు ఈ నాటక ప్రదర్శన ఎందుకు చేయడానికి గల కారణాలు ఏంటంటే, ఈరోజు మన సమాజంలో మతాన్ని ఉపయోగించుకొని, కులాలను ఉపయోగించుకొని అధికారంలోకి రావడం జరుగుతుంది. వాళ్ళ అవసరాల కోసం మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టుకుంటున్నారు. ఒక మతస్థులు ఇంకో మతస్థులు ఘర్షణలు పడుతూ హత్యల దాకా చేసుకుంటున్నారు. అంటే ఈరోజు భారతదేశంలో 70 సంవత్సరాల స్వాతంత్ర తర్వాత కూడా అంబేద్కర్ ఏ కలలైతే కన్నాడో రాజ్యాంగాన్ని పొందుపరిచేటప్పుడు భారతదేశంలో కులాలు మతాలు ఉన్నంత కాలము భారత ఆర్థిక సామాజిక సాంఘిక అభివృద్ధి అనేది జరగదనేది ఆయన నమ్మి ఈ కులమతాలు పోవాలని చెప్పి ప్రజలకు పిలిపించాడు. పిలిపిడే కాదు, ఆయన చనిపోవడానికి కొద్ది నెలల ముందు 1956లో భారతదేశంలో మతము కులము అల్పసంఖ్యాకుల పైన మనువాదం పేరుతోని నిమ్న కులాల పైన మానసికమైనటువంటి దాడి లేదా ఆంక్షలు, స్కూళ్ళకు కూడా రాని పరిస్థితులు, కనీసము గ్రామాలలో ఉన్నటువంటి గుళ్ళోకి అన్ని కులాలలో రానియకుండా కేవలం ఉన్నత కులాలకే ప్రవేశం అనేది 50 ఏళ్ళ ఆయన చూసి చెలించి, నేను హిందూ మతంలో కొనసాగలేను, ప్రపంచ ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లో అన్ని ఫిలాసఫీ ఆలోచన విధానాలలో మత ప్రస్తావన లేకుండా, కుల ప్రస్తావన లేకుండా, ధనిక పేద అసమానత లేకుండా ప్రజలందరూ ఒకే రకంగా జీవించాలని కోరుకునేది బౌద్ధిజము. బుద్ధుడు బోధించినటువంటి విధానము బుద్ధుడి యొక్క తాత్విక ఆలోచన. అందుకని ఆయన 5 లక్షల మందితోని హిందూ మతాన్ని వీడి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి గల కారణాలు, బౌద్ధిజంలో కులాలకి మతాలకి స్థానం లేదు, మతం పేరుతోని జరిగేటువంటి కర్మ క్రియలు లేవు, మతం పేరుతోని దేవుడు కొన్ని కులాల వాళ్ళని పనిచేయడానికి పుట్టించిండని అటువంటి కర్మ సిద్ధాంతాలు బౌద్ధిజంలో లేవు. అందుకని దాన్ని స్వీకరించాడు. భారతదేశంలో బుద్ధుడు 5వ శతాబ్దంలోనే రాజరిక వ్యవస్థను వదిలేసి ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు అనేక మంది ప్రజల్ని వాళ్ళకి పనిచేసే యంత్రాల్లాగా పశువుల్లాగా వాళ్ళని చూడటం జరిగింది. వాళ్ళ చేత పని చేయించుకొని విలాస జీవితాలు గడిపారు. యుద్ధాల పేరుతోని పేద జనాలు ప్రాణాలు కోల్పోయి యుద్ధాలు చేస్తే ఆ గెలిచిన తర్వాత ఆ ప్రజల చేత పని చేయించుకొని రాజులు ఉన్నత వర్గాలు సుఖాలు అనుభవించే స్థాయికి వచ్చినాయి. దానిని చూసి చెలించినటువంటి సిద్ధార్థుడే అతను బౌద్ధుడిగా మారి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల తిరిగి ప్రజల్లో సమాజంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చి కులరహితమైన సమాజం కోసం ఉన్నాడు. ఆ రకంగా భారతదేశంలో 100 సంవత్సరాలు కులరహితంగానే ఈ సమాజం ఉంది. మళ్ళీ తర్వాత ఈ కులాల సంబంధించిన పునాదులు, మతాల సంబంధించిన పునాదులు రాజకీయ అధికారం కోసం మళ్ళీ వచ్చినటువంటి వైష్ణవ శైవ మతానికి సంబంధించిన రాజులు మళ్ళీ కుల వ్యవస్థని పునరీకరించి దాన్ని ఆ రకంగా ఉంచి వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం ఉపయోగపడుతూ చేస్తాం. యువతరంలో కుల మతాలనే మానవ సృష్టి తప్ప అవి సమాజంలో వాటికి స్థానం లేదు. వచ్చే జన్మలో స్వర్గాలు నరకాలనే కావు. ఈ జన్మలో ఇప్పుడున్నటువంటి మనం ఉన్నాము, మనం జీవిద్దాము, మనతో పాటు అనేక రకాలైనటువంటి సమాజంలో ఉన్న వ్యక్తులకు మనం సహాయపడదాము, కనీసం వాళ్ళకి హాని చేయకుండా ఉందాము, మనిషిని మనిషిగా గౌరవిద్దాము అనేటువంటి నినాదంతో బౌద్ధిజం ముందుకు పోతుంది. ఇవాళ ప్రపంచంలో చైనా, జపాన్, థాయిలాండ్, తైవాన్, కొరియా, వియత్నాం అనేక దేశాలలో నీ కుల మత ప్రస్తావన లేదు.
దానికి కారణము బౌద్ధిజము. బుద్ధుడు బోధ ఆలోచన విధానం వాళ్ళు ఇంకా పాటిస్తున్నారు. వాళ్ళ దేశాల్లో బుద్ధుడి ఆలోచన మాత్రమే ఉన్నది. మన ఎక్కడైతే బుద్ధుడి పుట్టి పెరిగి ఎక్కడైతే ఆయన విధానాన్ని అవలంబించిండో మనం దాన్ని వదులుకున్నాము. ఇవాళ దాన్ని మనం తెచ్చుకోవాలి. మన యువతరము ఆ వైపున ప్రయాణించి కుల మత రహిత ప్రస్తావన లేని భారత సమాజం కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.